అందరికీ నమస్కారం. ఎస్బిఆర్ టాక్స్ ఛానల్ స్వాగతం. మిత్రులారా, ఒక మంచి విద్యార్థిగా రూపొందడం కోసము మంచి స్కూలింగ్ అనేది అత్యవసరం. ముఖ్యంగా ఈ మధ్య కాలంలో స్కూల్స్, కాలేజెస్ అంటే అవి కోచింగ్ సెంటర్స్ అనేటువంటి భావనకు వచ్చేసినాయి. ఎందుకంటే చాలామంది కోచింగ్ సెంటర్స్ నడిపిన వాళ్ళు స్కూల్స్, కాలేజ్ పెట్టిన కారణంగా రెండింటికి తేడాలనే విధంగా జరిగింది. అయితే భారతదేశంలో కోచింగ్ రంగాన్ని మనం విస్మరించలేం. ఒక విద్యావేత్త అన్నట్టు ఇండియా హ్యాస్ నో ఎడ్యుకేషన్ సిస్టమ్, ఇట్ హ్యాస్ ఓన్లీ ఎగ్జామినేషన్ సిస్టమ్. ఎందుకంటే మన జీవితాన్ని కొన్ని ఎంట్రన్స్ ఎగ్జామ్స్ అవునన్నా కాదని ప్రభావితం చేస్తున్నాయి. అంటే అటు ఇంటెన్సివ్ కోచింగ్ చాలా చాలా ముఖ్యం. అదే సమయంలో హోలిస్టిక్ ఎడ్యుకేషన్ అనేది కూడా ఈక్వల్ ఇంపార్టెంట్. అంటే మంచి వసతులు, మంచి గ్రీనరీ, స్పోర్ట్స్, లైఫ్ స్కిల్స్ ఇవన్నీ ఉంటూనే రేపు ఐఐటి, నీట్, క్యాట్ ఇట్లాంటి ఎంట్రన్స్ ఎగ్జామ్స్కు కావాల్సినటువంటి సన్నద్ధత కూడా స్కూల్స్లో అవసరం, కాలేజ్లో అవసరం. అలాంటి రెండింటి యొక్క మేలు కలయిక బీబీ నగర్లోని బిర్లా ఓపెన్ మైండ్స్ మరియు హైదరాబాద్లోని 9 ఎడ్యుకేషన్. అయితే బిర్లా ఓపెన్ మైండ్స్, 9 ఎడ్యుకేషన్ కలిసి సంయుక్తంగా 60 ఎకరాల విశాలమైనటువంటి ప్రాంగణంలో ఆధునిక వసతులు ఉన్నటువంటి కళాశాలలో కలిసి పనిచేస్తున్నాయి. సో దాని గురించి పూర్తి వివరాలను దాని యొక్క డైరెక్టర్ అయినటువంటి ధీరజ్ రెడ్డి గారితో మాట్లాడదాం. ఈ వీడియో తప్పనిసరిగా చివరి వరకు చూడండి. ఈ వీడియో చూస్తే డెఫినెట్గా దీన్ని మీరు విజిట్ చేస్తారు. మీరు స్కూల్లో, ఈ కాలేజీలో అడ్మిషన్ తీసుకున్నా తీసుకోకపోయినా ఒకసారి విజిట్ చేయండి. మీరు నిజంగా మంత్రముగ్ధులు అవుతారు. కనీసం విషయం తెలుసుకోవడం కోసం తప్పనిసరిగా చివరి వరకు చూడండి. మన ప్రస్తుతము ధీరజ్ రెడ్డి గారితో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే సార్. యాక్చువల్గా నేను, మా వాళ్ళు చెప్తుంటారు కానీ ఫస్ట్ టైం వచ్చాను ఇక్కడికి. అంటే నేను ఒక స్కూల్ ఇట్లా ఉంటుందని ఊహించలేదు. నేను వేరే రాష్ట్రాల్లో కూడా చాలా స్కూల్స్ తిరిగాను. నాకు ఇష్టం కూడా స్కూల్స్ గురించి తెలుసుకోవడము. ఈవెన్ జార్ఖండ్ లాంటి స్టేట్స్కు, నేను ఉత్తరాఖండ్ లాంటి స్టేట్స్లో కూడా స్కూల్స్ గమనించాను నేను. అంటే హైదరాబాద్కు సమీపంలో బహుశా రింగ్ రోడ్ నుంచి నాకు తెలిసి 10 నిమిషాలు పట్టింది ఇక్కడ ట్రావెల్ చేసరికి. ఎగ్జిట్ మీకు గట్కేసర్ ఎగ్జిట్ కరెక్ట్ 10 నిమిషాలు పట్టింది అంతే. 10 నిమిషాల దూరంలో ఉన్నటువంటి ఒక 60 ఎకరాల క్యాంపస్ చాలా మమ్మల్ని ఆశ్చర్యపరిచింది. సో ఆల్రెడీ బిర్లా ఓపెన్ మైండ్స్ అనేది ఒక బ్రాండ్. మీకు బిర్లా గురించి, ఎడ్యుకేషన్ రంగంలో వారి యొక్క సేవల గురించి, వాళ్ళ ధార్మికత గురించి, వాళ్ళ దాతృత్వం గురించి, విలువల గురించి దేశమంతా తెలుసు బిర్లా గారి గురించి. సో అది ఉండగా ఇటు 9th, 10th అయిపోయి అందున ఇప్పుడు హైదరాబాద్లో ఒక వరద అనేక నార్త్ ఇండియా కోచింగ్ సెంటర్లో వరద వచ్చినాయి. అనేక మంది మేమే నెంబర్ 1 చెప్పుకుంటూ ఉంటారు. పెద్ద పెద్ద హంగు ఆర్భాటం చేసేటువంటి కోచింగ్ సెంటర్స్ నెంబర్ 1 చెప్పుకునేటివి కూడా చాలా హైదరాబాద్ ఎటు చూసిన హోటింగ్ పెట్టి చాలా కాలేజెస్ ఉన్నాయి. అయినప్పటికీ కూడా పెద్దగా ప్రచారం లేని, ఎలాంటి హంగు ఆర్భాటం లేని, చాలా సింపుల్గా కోచింగ్ ఇచ్చేటువంటి, ప్రశాంతంగా తన పని తాను చేసుకుపోయేటువంటి ఒక 9 ఎడ్యుకేషన్ తోటే ఎందుకు టై అయిపోయారు? ఇది వెరీ ఇంట్రెస్టింగ్ యాక్చువల్లీ. ఇప్పుడు బిర్లా ఓపెన్ మైండ్స్, బీబీ నగర్ అయినా మా మెయిన్ అజెండా ఏంటి అంటే హాలిస్టిక్ డెవలప్మెంట్. పిల్లలకు అన్ని హాలిస్టిక్గా అన్ని అప్రోచ్ అయ్యే విధానంలో చదివిపియాలి అనేది మా బిర్లా ఓపెన్ మైండ్స్ విధానం. అదే విధానం నాకు 9 ఎడ్యుకేషన్లో కనిపించింది అండి. ఓకే. 9 ఎడ్యుకేషన్ వాళ్ళు పాటించే ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్ అని అంటారు కదా వాళ్ళు. ఆ ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్ విధానం మాకు చాలా బాగా నచ్చి మేమే వాళ్ళని అప్రోచ్ అయ్యాము. వాళ్ళు కూడా మమ్మల్ని పాజిటివ్గా తీసుకున్నారు. సో మా ఇద్దరికి కలిసింది, ఐడియాలజీ కలిసింది. ఓకే. ఐడియాలజీ కలవడం వల్ల మేము కొలాబరేషన్ అవ్వడం జరిగింది. దానివల్లే ఇప్పుడు ఇక్కడ మీతో మాట్లాడుతున్నాం. ఓకే. సార్, యాక్చువల్గా 9 ఎడ్యుకేషన్ గురించి కూడా మనం మాట్లాడదాము. ఇప్పుడు బిర్లా ఓపెన్ మైండ్స్ స్కూల్స్ త్రూఅవుట్ ఇండియా ఉన్నాయి సార్. అసలు ఈ బిర్లా ఓపెన్ మైండ్స్ యొక్క కరికులము, ఫిలాసఫీ, పెడగాగి, అంటే మీరు కూడా చాలా స్కూల్స్ చదివి ఉంటారు, మీరు కూడా ఇంజనీరింగ్ చేశారు, ఎంబీఏ చేశారు. సో మీరు గమనించినటువంటి ప్రత్యేకత ఏంటంటే బిర్లా కరికులంలో? సార్, మీరు ఒకసారి బిర్లా కరికులం గురించి ఆలోచిస్తేను, బిర్లా కరికులము మనకు మొత్తం సిబిఎస్ఈ కరికులమే ఫాలో అవుతుందండి. బట్ మన బిర్లా కరికులంలోకి వచ్చేసరికి మాత్రం ఒక మిక్స్ ఆఫ్ కేంబ్రిడ్జ్ కరికులం, మిక్స్ అండ్ మ్యాచ్ ఉంటుందండి.
మీ టెక్స్ట్ బుక్స్ పరంగా చూసినా కానీ ఇంగ్లీష్ పరంగా చూసినా కానీ చాలా యూనిక్గా ఉంటుంది కంపేర్ టు నార్మల్ సిబిఎస్ఈ. సో దానివల్ల ఏంటి అని అంటే ఆ పిల్లలకు చాలా చాలా ఎక్స్పీరియన్స్ చాలా ఎక్కువ వస్తుంది. అంటే టెక్స్ట్ బుక్స్ వేరే ఉంటాయి సార్ ఇవి? బిర్లా కరికులం టెక్స్ట్ బుక్స్ అన్నీ మొత్తం బిర్లా వాళ్ళే సప్లై చేస్తారండి. సిబిఎస్ఈ కాదు, నార్మల్ సిబిఎస్ఈ సిలబస్ అండి. సిలబసే కానీ అదే సిలబస్ తోటి వాళ్ళు ఓన్గా టెక్స్ట్ బుక్స్ ఓన్గా వాళ్ళు డిజైన్ చేసుకుంటారండి. వాళ్ళకు ఒక R&D డిపార్ట్మెంట్ ఉంది, రీసెర్చ్ అండ్ డిపార్ట్మెంట్ ఉంది. ఎవ్రీ ఇయర్ కొత్త వాళ్ళు ఇంక్లూడ్ చేస్తూ ఉంటారు టెక్స్ట్ బుక్లో. అండ్ ఎవ్రీ ఇయర్ టెక్స్ట్ బుక్ చేంజ్ ఎక్కడ ఉంటుంది? హెడ్ క్వార్టర్ ముంబై అండి. హెడ్ క్వార్టర్స్ ఇస్ ముంబై. ముంబై అంతా వాళ్ళ డిపార్ట్మెంట్ మొత్తం అక్కడనే ఉంది, ముంబైలోనే ఉందండి. అక్కడ నుంచే టెక్స్ట్ బుక్స్ వస్తాయండి. అదే మేము స్ట్రిక్ట్గా ఫాలో అవుతాం. ట్రైనింగ్ ఉంటుందండి మీకు సెంట్రల్? లేదా ఎవ్రీ అకాడమిక్ ఇయర్ స్టార్టింగ్లో ఓరియంటేషన్ ఉంటుందండి బిర్లా వాళ్ళ నుంచి. ఒక గ్రూప్ ఆఫ్ స్టాఫ్ వాళ్ళు వచ్చి మా టీచర్స్కి ట్రైనింగ్ ఇస్తారు. ఈ ఇయర్ మేము ఇది పర్ఫామ్ చేస్తున్నాం, ఈ ఇయర్ మేము ఈ యాక్టివిటీ చేస్తున్నామని వాళ్ళు మాకు ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళు మాకు మొత్తం ట్రైనింగ్ ఇచ్చి మేము సాటిస్ఫై అయ్యాకనే వాళ్ళు వెళ్తారు. ఓకే. సో కాన్స్టెంట్ సపోర్ట్ ఉంటుంది మీకు? కాన్స్టెంట్ సపోర్ట్ ఉంటుందండి బిర్లాకి, మాకు కాన్స్టెంట్ సపోర్ట్. సార్ యాక్చువల్లీ ఇప్పుడు ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టంలో ఏమైందంటే థియరీ పుస్తకాల మీద ఆధారపడేటువంటి విధానంగా దురదృష్టవశాత్తు మారింది. అది బ్రిటిష్ వాళ్ళు పెట్టిన మెకాల విద్యా విధానమా లేకుండా మనల్ని క్లర్క్లు తయారు చేసే వ్యూహంలో భాగంగా మనం తెలియదు. కానీ ఎంతసేపు స్కూల్ అంటే పుస్తకాలు చదవడము, నోట్స్ రాయడము, ఎగ్జామ్స్ రాయడం, మార్కులు చేయడం. స్వామి వివేకానంద అన్నట్టు మనల్ని ఒక రకంగా క్లర్క్లను బానిసలను చేసే విద్యా విధానంగా కొనసాగింది లాస్ట్ 200 ఏళ్ళు 250 ఏళ్ళు. ఇంకా మెల్లిగా పేరెంట్స్లో అవేర్నెస్ పెరుగుతుంది. మీలాంటి ఉత్సాహవంతులైన యువకులు విద్యా సంస్థలు స్థాపించడం వల్ల కొద్దిగా మారుతుంది. ఈ మధ్య కాన్సెప్ట్స్ ఏమొస్తుందంటే ఈ థియరిటికల్ లెర్నింగ్ కాకుండా ఎక్స్పెరిమెంటల్ లెర్నింగ్ బై డూయింగ్, తర్వాత వర్క్ ఎక్స్పీరియన్స్. సో వీటి మీద కొంత పేరెంట్స్ కూడా అవగాహన పెరిగింది. లైఫ్ స్కిల్స్ ఎడ్యుకేషన్, లైఫ్ సెంట్రిక్ ఎడ్యుకేషన్. సో ఇది నవతరం పేరెంట్స్ దీన్ని ఆశిస్తున్నారు. పాత తరం లాగా మార్కులు వచ్చి పుస్తకాల్లో నోట్స్ రాయడానికి ఎవరు పట్టించుకోవడం తగ్గిపోయింది. ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన తర్వాత పెద్దగా నోట్స్ రాసే ప్రాధాన్యత తగ్గింది. కాబట్టి మస్తిష్కంలోనే జరగాలంతా. అంటే దీని ప్రకారం మీ దగ్గర ఈ రొటీన్ మీకు ఉండే రోట్ లెర్నింగ్ ఇది కాకుండా మీకు ఈ ఎక్స్పెరిమెంటల్ లెర్నింగ్, యాక్టివిటీ లెర్నింగ్ ఎట్లా చేస్తున్నారు మీరు ఇక్కడ? ఇప్పుడు యాక్టివిటీ లెర్నింగ్ ప్రకారంగా వస్తే అండి మేము ఒక ఐడియాలజీ తీసుకున్నాం. ఫస్ట్ అవర్ ఆఫ్ ద బిఫోర్ లంచ్ వరకు మేము పిల్లలకి క్లాసెస్ చెప్తామండి, 6 క్లాసెస్ వరకు. ఓకే. ఆ తర్వాత ఆఫ్టర్ లంచ్ వచ్చేసి కంప్లీట్లీ స్కిల్ బేస్డ్ లెర్నింగ్ అంటాం. ఓకే. సో అందులో 2 సెషన్స్ వస్తాయండి. ఒక 1 hour సెషన్, 1.5 hour సెషన్ ఒకటి ఉంటుంది, 1.5 hour సెషన్ ఇంకో సెషన్. ఒక సెషన్లో కంప్లీట్లీ మేము సబ్జెక్ట్ ఓరియంటెడ్ స్కిల్లే నేర్పిస్తామండి. సో ఆ రోజు ఏ టాపిక్, మ్యాథమెటిక్స్లో సపోజ్ ఒక టాపిక్ అవ్వింది అనుకోండి, ఆ టాపిక్ మీదనే మేము ఒక గ్రూప్లా క్రియేట్ చేసి పిల్లలకు మేము ఎక్స్పీరియన్స్ చేసేలా చేస్తాం. సో ఏంటంటే ఇన్వాల్వ్మెంట్ అయ్యి డిస్కషన్స్ అయ్యి ఇంకా పలానా చేస్తూ ఉంటే పిల్లలకు ఉత్సాహం వస్తుంది ఆ టాపిక్ మీద. అబ్బా ఇది వాళ్ళు నేను ఇది చదువుకున్నా అని అనిపిస్తుంది. సో ఆ విధానం మేము ఇక్కడ పట్టుకొచ్చాము స్కిల్ బేస్. అండ్ సెకండ్ 1.5 hour సెషన్ వచ్చేసండి కరెంట్ అఫైర్స్ మీద అండి. కరెంట్ అఫైర్స్ మీద మేము ఒక టాపిక్, జనరల్ టాపిక్, కరెంట్ రన్నింగ్ టాపిక్ ఏదైనా ఉంటే దాని మీద మేము డిస్కస్ చేసుకొని పిల్లలకి ఎక్స్ప్లెయిన్ చేయడం, టీచర్ పిల్లలతో ఇంటరాక్ట్ అవ్వడం. సో ఇవి విధానం మేము ఇప్పుడు వాడుతున్నామండి. ఆల్సో మాకు బిర్లా నుంచి సపోర్ట్ ఏమొచ్చిందంటే ఫిల్లర్ వీక్స్ అని అంటారండి బిర్లాలో. ఫిల్లర్ వీక్స్ అని అంటే ఏంటంటే అండి ఎవ్రీ 4 ఫిల్లర్ వీక్స్ ఉంటాయండి మొత్తం ఆల్ ఓవర్ ది అకాడమిక్ సెషన్ మొత్తంకి వస్తేను. ఒక్కొక్క ఫిల్లర్ వీక్ ఏంటంటే ఫస్ట్ ఫిల్లర్ వీక్ వచ్చేసి మనకి ఇంగ్లీష్ మీద అండి, కమ్యూనికేషన్ స్కిల్ పైన ఒక ఫిల్లర్ వీక్ నడుస్తుంది. ఇదేంటంటే దే కంప్లీట్లీ ఫోకస్ ఆన్ కమ్యూనికేషన్ మీద ఫోకస్ చేసి అదంతా మేము ఒక రిపోర్ట్లా తయారు చేస్తాం ఎవ్రీ స్టూడెంట్ పైన. నెక్స్ట్ వచ్చేసి అండి వాళ్ళ సెకండ్ లాంగ్వేజ్, హిందీ తీసుకుంటే హిందీ, తెలుగు తీసుకుంటే తెలుగు, ఫ్రెంచ్ ఏదైనా తీసుకున్నా కానీ దాని మీద ఒక వీక్ మొత్తం స్టూడెంట్ యాక్టివిటీ చేస్తాడు. ఫ్రెంచ్ కూడా ఉందండి మీ దగ్గర? ఫ్రెంచ్ కూడా ఉందండి మా దగ్గర. ఫ్రెంచ్ కూడా ఉంది. ఫారెన్ లాంగ్వేజ్ ఓన్లీ ఫ్రెంచ్ ఉందండి మా దగ్గర, ఫారెన్ లాంగ్వేజెస్. థర్డ్ ఫిల్లర్ వీక్ వచ్చేసి అండి మ్యాథమెటిక్స్ మీద అండి. మ్యాథమెటిక్స్ మీద మేము ఒక మన యాక్టివిటీ కండక్ట్ చేస్తాం పిల్లలతోటి. థర్డ్ ఫిల్లర్ వీక్ అదే. ఫోర్త్ వచ్చేసి ఏంటంటే మనకి సైన్స్ ఫేర్ మీద, సైంటిఫిక్ విధానం మీద మేము ఆల్ఫా టు ఒమేగా అంటాం దాన్ని. అదొక మేము పెట్టుకున్న యాక్టివిటీ, బిర్లా వాళ్ళు పెట్టిన యాక్టివిటీ అది. దాంతో ఏంటంటే పిల్లలతో మేము సైన్స్ ప్రాజెక్ట్స్ చేపిస్తాం. వాళ్ళకి నచ్చింది, వాళ్ళకి ఎంత అనిపిస్తుంది, టీచర్ గైడెన్స్ తోటి చేసి లాస్ట్ ఫిబ్రవరి 28th రోజే అది కండక్ట్ చేయడం జరిగిందండి. చాలా అద్భుతంగా అయింది.
మనకు శేషగిరిరావు గారు కూడా చీఫ్ గెస్ట్గా వచ్చారు దానికి. అలా మేము ఈ 4 ఫిల్లర్ వీక్స్ ద్వారా ఏంటంటే పిల్లలకు సైంటిఫిక్గా వాళ్ళకి అప్రోచ్ వస్తుంది, మ్యాథమెటికల్గా ఇంప్రూవ్ అవుతారు, అండ్ అట్ ద సేమ్ టైం కమ్యూనికేషన్ మేజర్ వాళ్ళ పిల్లలకు కావాల్సింది కమ్యూనికేషన్. సో దాని మీద మేము ఫోకస్ పెట్టి ఈ ఫిల్లర్ వీక్స్ అనేది కంప్లీట్ చేస్తాం. ఇది సార్ యాక్చువల్గా ఒక స్టూడెంట్కి ఇంటిగ్రల్ ఎడ్యుకేషన్ ఇంపార్టెంట్. ఇంటిగ్రేషన్ అంటే ప్రధానంగా ఒక 3-4 ఉన్నాయి. ఫిజికల్ ఎడ్యుకేషన్, ఫిజికల్ క్వశ్చన్ పీక్యూ అంటుంటాము, ఐక్యూ అంటుంటాము, ఈక్యూ అంటూ ఎమోషనల్ క్వశ్చన్ అంటాము, కొన్ని సందర్భాల్లో ఎస్క్యూ స్పిరిచువల్ క్వశ్చన్. 4 క్వశ్చన్స్ అనే దాంతో స్టూడెంట్స్గా మూర్తిమత్వము, ఒక సమగ్ర మూర్తిమత్వం వస్తుంది. మీకు ఓకే ఐక్యూ లెవెల్లో చాలా వరకు కొంతవరకు చేయగలుగుతున్నారు వాళ్ళ స్థాయి మేరకు. పీక్యూ అంటే ఫిజికల్ క్వశ్చన్ కూడా ఇంపార్టెంట్. ఉదాహరణకు స్వామి వివేకానంద ఇనుప కండలు, నరాలు, వజ్జితులు అనే మనసు కావాలి యువకులు అంటారు. మీకు అరిస్టాటిల్ అంటే సౌండ్ మైండ్ ఫ్రమ్ ఏ సౌండ్ బాడీ అంటుంటారు. సో కాబట్టి చాలామంది స్టూడెంట్స్ కూడా పిల్లలకు ఫిజికల్ స్ట్రెంత్ లేదు. గురజాడ అప్పారావు అన్నట్టు ఈశ్వరోమని మనుషులు ఉంటే దేశమే గతి బాగుపడినాయి అన్నట్టు దేశం అంటే కాబట్టి పిల్లలకు స్ట్రెంగ్త్, ఫిజికల్ స్ట్రెంగ్త్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే వాళ్ళు అంత పెద్ద లైఫ్ లీడ్ చేయాలి, ఎన్నో రకాలు తట్టుకోవాలి, మధ్య అనారోగ్య సమస్యలు వస్తున్నాయి. అంటే మీ స్పోర్ట్స్, ఫిజికల్ యాక్టివిటీస్ అవి ఎట్లా ఉన్నాయి మీ స్కూల్లో? మేము మా మేజర్ యూఎస్పీ అదే అండి. మాకు మొత్తం కంప్లీట్లీ 60 ఎకర్ క్యాంపస్లో మాకు క్రికెట్ గ్రౌండ్ ఉంది, అండ్ మనకు బాస్కెట్బాల్ డెడికేటెడ్ గ్రౌండ్ ఉంది, ఇండోర్ స్టేడియం ఉందండి, బ్యాడ్మింటన్ కోర్ట్, స్క్వాష్ ఉంది మా దగ్గర. సో వీటన్నిటికీ మాకు డెడికేటెడ్ కోచెస్ కూడా ఉన్నారు మా దగ్గర. టోటల్ 13 పీఈటీస్ ఉన్నారు. 13 పీఈటీస్ ఉన్నారండి మాకు. 13 పీఈటీస్ అనేది ఒక్కొక్క స్పెసిఫిక్ స్పోర్ట్కి ఎక్స్పర్ట్ అయి ఉన్నారు. సో దానివల్ల స్విమ్మింగ్ పూల్ కూడా ఉందండి, స్విమ్మింగ్ కోచెస్ కూడా ఉన్నారండి. ఓకే, స్విమ్మింగ్ పూల్ కూడా ఉందండి, సెమీ ఒలింపిక్ సైజ్ స్విమ్మింగ్ పూల్ ఉందండి, డెడికేటెడ్ కోచెస్ ఉన్నారండి. దీనివల్ల ఏంటంటే అండి పిల్లలు ఏదన్నా ఒక స్పోర్ట్ చూస్ చేసుకొని దాంట్లో కంప్లీట్గా డెడికేట్ అయ్యి వాళ్ళ ఫిజికల్గా వాళ్ళు చాలా ఇంప్రూవ్ అయ్యేలాగా మా విధానం అండి అది. సో ఇప్పుడు ఈవినింగ్ మీకు 4:30 to 5:30 అనేది మాకు యాక్టివిటీ అవర్, లైక్ స్పోర్ట్స్ యాక్టివిటీ. వాళ్ళు 4:30 to 5:30 వాళ్ళు మంచిగా లీజర్గా ఏదైనా వాళ్ళు నచ్చిన స్పోర్ట్ ఎంచుకొని దానికి కోచింగ్ తీసుకోవచ్చు, ఆడుకోవచ్చు. దీని ప్రకారం ఏంటంటే పిల్లలకు ఫిజికల్గా కూడా చాలా స్ట్రెంథనింగ్ అవుతారు. అట్ ద సేమ్ టైం వాళ్ళకి స్ట్రెస్, పొద్దున్న నుంచి ఉన్న స్ట్రెస్ అంతా కూడా రిలీవ్ అవుతుందండి. ఇది మా కాన్సెప్ట్. సార్ యాక్చువల్గా ఇప్పుడు మీరు ఇంతమంది అనుకున్నట్టు ఐక్యూ, పీక్యూ, తర్వాత ఈక్యూ అంటే ఎమోషనల్ క్వశ్చన్. అంటే మనకు దానికి ఎమోషన్ అనేది మేనేజ్ ఎమోషనల్ బీయింగ్. మనం అన్నీ చెప్పిన మనం ఇవాళ రేపు కార్పొరేట్ సంస్థలు వచ్చేసి ఏమైపోయిందంటే మీకు ఎంతసేపు వాడిని అందరు మనుషులు ఒకటే మిషన్ లాగా చూస్తున్నాయి, అట్లా ట్రీట్ చేస్తున్నాయి. అందుకని రేపు డిప్రెషన్ వస్తుంది, సూసైడ్స్ వస్తున్నాయి, మనం చూస్తున్నాం దాని దుష్పరిణామాలు. మనిషిలో ఉండే ఆ సెన్సిటివ్నెస్, సెన్సిబిలిటీ, ఆ ఎమోషను, ఒక ఎఫెక్షన్ కోరుకునే వ్యక్తి అట్లాంటిది గమనించట్లేదు. ఒక ర్యాపో లేదు, టీచర్కి స్టూడెంట్ మధ్య ర్యాపో లేదు, ఎలాంటి యాక్టివిటీస్ లేవు. మనకు ఈస్థెటిక్స్, ఫైన్ ఆర్ట్స్, మ్యూజిక్, డ్యాన్స్, పెయింటింగ్, సో నీహో మీకు పచ్చని గ్రీనరీ ఉంది, అదే చాలా వరకు రిలాక్సేషన్, దట్ ఈస్ ఫైన్. అంటే ఈ యాక్టివిటీ సంబంధించిన ఈస్థెటిక్స్, ఫైన్ ఆర్ట్స్ గురించి మీ దగ్గర అంటే ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? ఇప్పుడు ఎమోషనల్ క్వశ్చన్కి వచ్చేసరికి అండి మాకు వీ హ్యావ్ మ్యూజిక్ ల్యాబ్ అండి, మ్యూజిక్ రూమ్ ఉంది, డాన్స్ రూమ్ ఉంది, డెడికేటెడ్ కోచెస్ ఉన్నారండి డాన్స్కి. వాటి పిల్లలు ఎప్పుడైనా కానీ వాళ్ళు ఇట్లా మాకు ఈ మ్యూజిక్ నేర్చుకోవాలి అని ఒక తపన వచ్చినప్పుడు మంచిగా మ్యూజిక్ రూమ్లోకి వెళ్ళొచ్చు. మ్యూజిక్ రూమ్ ఉంది అండి మాకు, మ్యూజిక్ రూమ్ ఉంది, డాన్స్ రూమ్ ఉంది. అట్ ద సేమ్ టైం ఎమోషనల్ క్వశ్చన్ గురించి మీరు అడుగుతున్నారు కాబట్టి మాకు ఏంటంటే డెడికేటెడ్ ఆయాస్ ఉన్నారండి. మీ కాల్ దెమ్ యాస్ కేర్ టేకర్ ఏం చేస్తారంటే ఎప్పుడైనా పిల్లలు ఫీల్ అయినా కానీ, లేదు వాళ్ళకు ఒంటరితనంగా ఉన్నా కానీ వాళ్ళు వెళ్ళి వాళ్ళతో అప్రోచ్ అవ్వచ్చు. అప్రోచ్ అయ్యి మాకు ఈ బాధ ఉంది అని చెప్పుకుంటే కేర్ టేకర్ వాళ్ళకు రెస్పాండ్ అయ్యి వాళ్ళకి హెల్ప్ చేసి వాళ్ళకి ధైర్యం నింపి వాళ్ళతో సన్నిహితంగా ఉండి మంచిగా చూసుకుంటారండి. సార్ యాక్చువల్గా మీ కార్పొరేట్లో కూడా మీకు తెలుసు, మీరు ఆల్రెడీ ఎంబీఏ చేశారు టాప్ బిజినెస్ స్కూల్స్లో. ఇవాళ రేపు ఎస్క్యూ కూడా వస్తుంది, ఎందుకంటే పిల్లలకు మోరల్స్ తక్కువ ఉన్నాయి, స్పిరిచువల్ వాల్యూస్ వాళ్ళు స్టేబుల్గా ఉంటారు, పీపుల్ తోటి హార్మోనియస్గా ఉంటారు. సో తర్వాత కార్పొరేట్ కంపెనీస్ కూడా స్పిరిచువల్ క్వశ్చన్ ఉన్న వాళ్ళు చాలా టాప్ పొజిషన్స్ ఇస్తున్నాయి. అదేగాక మనిషిని శాంతి కోసం ఎన్ని చేస్తాం, మన ఆనందం కోసమే చేస్తుంటాం. మీరు ఏ సుఖాలు, ఏ లగ్జరీ కూడా మన హ్యాపీనెస్ ఇవ్వలేదు. కానీ చాలా సింపుల్గా ఉండేటువంటి స్పిరిచువల్ ఉన్న వాళ్ళు చాలా హ్యాపీగా బ్లిస్ఫుల్గా ఉంటుంటారు. సో అట్లా మీరు స్పిరిచువల్ క్వశ్చన్ కూడా చిన్నప్పటి నుంచి ఎంతో కొంత
పరిచయం చేస్తే బాగుంటుందని అభిప్రాయం. మీరేమైనా చర్యలు తీసుకుంటున్నారా? స్పిరిచువల్ క్వశ్చన్కి వచ్చేసరికి మాకు బిర్లా వాళ్ళ కరికులం ప్రకారం మేము సోల్ సైన్స్ ప్రాజెక్ట్ అని ఒకటి సోల్ సైన్స్ అండి. ఓకే. సోల్ సైన్స్ ప్రాజెక్ట్. సోల్ సైన్స్ ప్రాజెక్ట్ ఎట్లా అంటే అండి ఇది మొత్తం కంప్లీట్లీ బేస్డ్ ఆన్ స్పిరిచువల్ లెర్నింగ్. ఓకే. అంటే ఎట్లా అంటే మెడిటేషన్, పిల్లలకు యోగా నేర్పియడం, అట్ ద సేమ్ టైం మనకు వాతావరణం మీద మనం పర్యావరణం మీద అవేర్నెస్ తేవడం, అండ్ మనం బాడీ కూడా మా స్ట్రెస్ ఫీల్ అవ్వకుండా మన బాడీని మనం కంట్రోల్లో ఉంచుకోవడం, మన మైండ్ని మన కంట్రోల్లో ఉంచుకోవడం అనే దానిపైన ఇది మన బిర్లా వాళ్ళు తీసుకొచ్చారండి సోల్ సైన్స్ ప్రాజెక్ట్కి వచ్చేసి. దాంట్లో మా బీబీ నగర్ క్యాంపస్ అనేది వి బ్యాక్ ద ఫస్ట్ ప్రైజ్ అండి సోల్ సైన్స్ ప్రాజెక్ట్లో. ఓకే అండి. మీకు యాక్చువల్గా ఇది రెసిడెన్షియల్ డే స్కాలర్స్ రెండు కదా? సిబిఎస్ఈ? అవునండి, ఇది సిబిఎస్ఈ డే స్కాలర్ ఉందండి. మాకు రెసిడెన్షియల్ స్కూల్ కూడా గర్ల్స్కు బాయ్స్కి? గర్ల్స్కి బాయ్స్కి అండి. గర్ల్స్కి సపరేట్ డార్మెటరీస్ ఉన్నాయండి, బాయ్స్కి సపరేట్ డార్మెటరీస్ ఉన్నాయండి. క్లాసెస్ వచ్చి మాత్రం కో ఎడ్యుకేషన్. ఇప్పుడు నర్సరీ టు ప్లస్ నర్సరీ టు +1 ఇస్ ఫర్ డే స్కూల్ అండి. డే స్కాలర్స్ 4th నుంచి 11th వరకు ఏమో మనకు రెసిడెన్షియల్ అండి. రెసిడెన్షియల్. ఇప్పుడు +1 కూడా రెసిడెన్షియల్ ఉంది, సెపరేట్ హాస్టల్ బాయ్స్కు గర్ల్స్కి బాయ్స్కి సపరేట్ హాస్టల్. ఎంత సార్ ఇంటేక్ ఎంత తీసుకున్న +1కు? +1కి ఇప్పుడు 200 ఇంటేక్ తీసుకున్నాం. 200 టోటల్? 200 ఓన్లీ ఎంపీసీ? లేదండి, ఎంపీసీ బైపీసీ. ఓకే. సో ఇప్పుడు +1కు మాత్రం మీకు 9 తోటి అసోసియేట్ అయినా? 9 తోటి అసోసియేట్ అయ్యామండి. దీని ట్రాన్స్పోర్ట్ ఏమైనా ఉందా చుట్టుపక్కల లేదని కంప్లీట్లీ రెసిడెన్షియల్కి వెళ్తున్నామండి. +1 స్కూల్కి ట్రాన్స్పోర్ట్ ఉందా? స్కూల్కి ట్రాన్స్పోర్ట్ ఉందండి. డే స్కూల్కి మాకు 12 to 13 బస్సెస్ ఉన్నాయండి, చుట్టుపక్కల నుంచి వస్తారు. ఇప్పుడు +1 మాత్రం కంప్లీట్ అకాడమిక్ ప్రోగ్రామ్ అంతా మీరు చూస్తారా, 9 చూస్తారా? కంప్లీట్ అకాడమిక్ ప్రోగ్రామ్ వచ్చేసరికి 9 ఎడ్యుకేషన్ చూస్తుందండి. +1 ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొవైడింగ్, ఎక్స్ట్రా పీఈటీస్ ప్రొవైడ్ చేయడం, ఫిజికల్గా మనకు ఫిజికల్ ఎక్విప్మెంట్ ఇదంతా కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, స్పోర్ట్స్ ఫెసిలిటీస్ కానీ అవన్నీ మేము ప్రొవైడ్ చేస్తున్నాం. ఇప్పుడు మీకు అడ్మిషన్ స్టార్ట్ అయ్యాయి. మీకు ఇంత పెద్ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది, 60 acres క్యాంపస్, ఇది ఒక పెద్ద యూనివర్సిటీ లాగా ఉంది, చాలా చాలా ఎక్స్పెన్సివ్. అసలు దీన్ని మీకు స్కూల్ కోసం ఇంత ఇన్వెస్ట్ చేయడం చేసిన వాళ్ళని ఇంతవరకు నేను చూడలేదు. సో ఫీ విషయం మరీ హై ఫీ ఉంటుందా, కొంచెం అఫోర్డబుల్ ఉంటుందా? అసలు ఏంటి ఫీజు అనేదండి మరీ హై ఏమి ఉండదండి. మనకు ఈ క్యాంపస్ తగ్గట్టుగా మీకు రీజనబుల్గానే కనిపిస్తుంది. ఒకసారి మీరు క్యాంపస్కి విజిట్ అవుతే మీకే అనిపిస్తుంది మేము సాటిస్ఫాక్టరీగా ఉన్నామని. ఏమన్నా కొంచెం స్కాలర్షిప్స్, కొంచెం ఎయిడ్ గాని స్టూడెంట్స్కు మెరిట్ అండ్ మీన్స్ లాగా? డెఫినెట్గా అండి, మేము మెరిటర్ స్కాలర్షిప్స్ ఇస్తాము స్టూడెంట్స్కు. అట్ ద సేమ్ టైం వాళ్ళ టాలెంట్ బట్టి, వాళ్ళకున్న ఐక్యూ బట్టి మేము చేస్తాం, మెరిట్ స్కాలర్షిప్స్ ఇస్తామండి. ఎంట్రన్స్ టెస్ట్ పెడతారా? ఎంట్రన్స్ టెస్ట్ ఉంటుంది. +1 ఎంట్రన్స్ టెస్ట్ తీసుకొని దాన్ని బట్టి మేము మెరిట్ ఇస్తాం. సరే, యాక్చువల్ ఇంటర్నేషనల్ స్కూల్స్ అనగానే ఒక ఇమేజ్ పేరెంట్స్కి ఏముందంటే ఇవన్నీ లాంగ్వేజ్ బాగుంటాయి, ఇక్కడ స్పోర్ట్స్ ఉంటాయి, కానీ దీనిలో ఒలింపియాడ్, ఫౌండేషన్ ఇట్లాంటివి ఉండయి అనేటువంటి ఇమేజ్ ఉంది. కానీ నా దృష్టిలో ఇంటర్నేషనల్ స్కూల్ ఏదైనా కూడా అకాడమిక్ ఎక్సలెన్స్ అనేది ఇవాళ రేపు చాలా ఇంపార్టెంట్. అవును సార్, మీరేమైనా స్టూడెంట్స్కు ఈ ఫౌండేషన్ కానీ ఒలింపియా ట్రైనింగ్ అని అట్లాంటివి ఏమైనా ఇస్తున్నారా? అవునండి, మా దగ్గర ఒలింపియా ట్రైనింగ్ కంపల్సరీగా ఉందండి పిల్లలకు. అండ్ ఒలింపియాడ్లో వచ్చేసి మాకు రఫ్లీ అరౌండ్ 40 to 50 స్టూడెంట్స్ పార్టిసిపేట్ చేస్తున్నారు. మాకు దానికి ఓరియంటేషన్ కూడా ఉందండి. సో అట్ ద సేమ్ టైం level 1 నుంచి level 2కి ఒక 30 to 40 స్టూడెంట్స్ కూడా వెళ్ళారండి మా దగ్గర. ఈ ఫౌండేషన్ సార్, ఫౌండేషన్కి వచ్చేసరికి మేము నెక్స్ట్ జెన్తో టైఅప్ అయ్యాము. నెక్స్ట్ జెన్తో టైఅప్ అయ్యి ఏం అవుతుందంటే అండి, మేము నార్మల్గా మన విధానం కోచింగ్లా కాకుండా అండి అదే ఉన్న సబ్జెక్ట్లో ఇంకా ఇన్డెప్త్గా పిల్లలకు నేర్పియడం. అంటే మన మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఏ వచ్చినా కానీ ఇన్డెప్త్గా అదే సబ్జెక్ట్లో ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ పెంచడానికి ఇన్డెప్త్గా అదే సబ్జెక్ట్లో జనరల్ కోచింగ్ లా కాకుండా ఆ రోజు ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తారో అదే సబ్జెక్ట్ మీద మేము ఇస్తున్నామండి. సార్, యాక్చువల్గా ఇప్పుడు మీరు దాదాపు స్టార్ట్ అయ్యి 2018 నుంచి అన్నారు కదా, డేస్గా హాస్టల్ సార్ ఎప్పటి నుంచి? హాస్టల్ 2021లో స్టార్ట్. సో జస్ట్ 3-4 years బ్యాక్. బట్ అంటే స్కూల్లో ఒక లెవెల్కి వెళ్ళడానికంటే టైం పడుతుంది ఇంకా. బట్ ఈ షార్ట్ టైంలో మీరు చెప్పుకోదగ్గ సిగ్నిఫికెంట్ అచీవ్మెంట్స్ ఏమి ఉన్నాయి మీ స్కూల్? సిగ్నిఫికెంట్ అచీవ్మెంట్స్ అంటే మా క్యాంపస్ కండి లార్జెస్ట్ బెస్ట్ స్పోర్ట్స్ ఫెసిలిటీ అవార్డు వచ్చిందండి తెలంగాణలో. ఓకే. స్పోర్ట్స్ ఫెసిలిటీ వచ్చి అట్ ద సేమ్ టైం ఒలింపిక్స్లో ఆల్ ఓవర్ వరల్డ్లో మాకు ఆల్ ఓవర్ ఇండియాలో 4th ప్లేస్ అండి మా స్కూల్. ఒలింపిక్స్ అనేదండి స్కిల్ బేస్డ్ ప్లాట్ఫామ్ అండి పిల్లలకు. ఆ ఒలింపిక్స్ ద్వారా ఏంటంటే వాళ్ళు AI కోడింగ్ ఇవన్నీ నేర్చుకుంటారు. సో దాంతో మేము టైఅప్ చేసుకుని ఉన్నామని ఒలింపిక్స్లో మాకు top 4 వచ్చింది. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, ధీరజ్ సార్. చాలా 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 మంచి విషయాలు. తప్పనిసరిగా మిత్రులారా, ఒక్కసారి మీరు క్యాంపస్ విజిట్ చేయండి. మీరు కీసర
ఆ గట్కేసర్ రింగ్ రోడ్ నుంచి 10 నిమిషాల జర్నీలో మీకు కనిపిస్తుంది, హైవే పక్కనే కనిపిస్తుంది. మీరు విజిట్ చేసి మాట్లాడిన తర్వాత నిర్ణయం తీసుకోండి. మీరు ఇంటర్మీడియట్ కాలేజ్ ఒక హోలిస్టిక్ ఎడ్యుకేషన్ కావాలి, ద బెస్ట్ అకాడమిక్స్ అనుకునే ప్రతి ఒక్కరికి ఇది ఒక మంచి చాయిస్. మీరు విజిట్ చేసి నిర్ణయం తీసుకోండి. ధన్యవాద్. భారత్ మాతాకి జై.